నమస్తే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవో తేవడం జరిగింది. దానివల్ల అనేక ఇబ్బందులు టీచర్స్ కావచ్చు, లేకపోతే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపై చర్చ జరిపి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో మా ప్రభుత్వం ఏర్పడితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ సమస్యను నేను నిమిషంలో ఛాయ్ దాయినంత సేపట్ల ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా వీళ్ళు సమస్య మాత్రం ఇంకా తీరలేదు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, ఏమంటారు? గతంలో హామీ ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మీరు ఇది మరి ఇప్పుడు మళ్ళీ కలిసే ప్రయత్నం చేసిరా? చేసినాం సార్. అయితే ఆ రోజు అక్టోబర్ 2, 2023 రోజు మేము గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు అందరిని అరెస్ట్ చేసి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మేము రక్షణ కోసం గాంధీ భవన్లోకి వెళ్ళాం. ఎందుకంటే గాంధీ భవన్లోకి వెళ్తే అరెస్ట్ చేయరని చెప్పి. అయితే అక్కడే ఉన్నటువంటి పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడికి కలిసినప్పుడు ఏమన్నారంటే, ఇది ఆ సమస్య గురించి నాకు పూర్తి అవగాహన ఉంది, ఇది అశాస్త్రీయమైనటువంటి జీవో, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి వేలాది మంది బాధ్యత ఉపాధ్యాయుల ముందు చెప్పడం జరిగింది. అలాగనే మేము అక్టోబర్ 2 నాడు ఎప్పుడైతే మాట ఇచ్చిండో, నెక్స్ట్ డిసెంబర్ 2 నెలల పరిధిలోనే అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దాని వెంటనే మాకు కమిటీ వేసి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు సమస్య అనేది పరిష్కారం చేయలేకపోయారు. వాళ్ళ జీవోలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టు కదా ఇది? అవును సార్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో అనేది మాకు కంపల్సరీ పరిష్కరించేటువంటి అంశం అని చెప్పారు. కాబట్టి మేము అదే నమ్మకంతో ఉన్నాం. ఇన్ని రోజులు ఆగినాము, కానీ కాకపోతే దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి సమస్య కాబట్టి తొందరగా మా సమస్యను పరిష్కారం చేయండి. ఇప్పుడు విద్యా సంవత్సరం లోపల మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని కేటాయించి మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఉన్నాం. అసలు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మేడం ఈ జీవో వల్ల? సార్, మహిళలకైతే లేనిపోని ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ వస్తున్నాయి సార్. మేము 200-300 కిలోమీటర్ కూడా జర్నీ చేస్తున్నాం. ఇక్కడ మేము షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఉండలేము, పిల్లల్ని తీసుకొని అక్కడ జాయిన్ చేయలేము. ఎందుకంటే మిడిల్లో ఉన్నారు కదా, 4th, 5th చదువుతున్న మా పిల్లలు ఈ జిల్లాకి తీసుకొచ్చి ఈ జిల్లాలో వేసే కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 1 to 7th ఎక్కడ చదివితే అక్కడికే స్థానికులు అవుతారు. అట్లాంటప్పుడు నా పిల్లల్ని అక్కడ తీసుకెళ్తే ఆ జిల్లాకి స్థానికులు గారు, ఈ జిల్లాకి స్థానికులు గారు. మరి ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి స్థానికులు మరి మా పిల్లలు? అట్లా అని మేము షిఫ్ట్ అవ్వలేకపోతున్నాం సార్. మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకా చెప్పుకోలేని ఇబ్బంది ఎట్లా అంటే, వాష్రూమ్కి వెళ్ళాలి అంటే కదా 200-300 కిలోమీటర్స్ బస్సులో అయినా ట్రైన్లో అయినా ఇబ్బంది పడతాం అనేసి వాటర్ కూడా తాగకుండా ప్రయాణం చేస్తున్నాం సార్. అట్లా మా కిడ్నీస్ కూడా చాలా ఫెయిల్ అయినాయి. చాలామంది రైళ్ళ కింద పడి చనిపోయినారు, కాలు విరిగిపోయినాయి, హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చినాయి. మొన్న ఆదిలాబాద్లో అయితే ఒక యంగ్ టీచర్ సార్, సంతోష్ కుమార్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత డిప్రెషన్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు సార్. నిద్ర లేక ఇంకా నా స్థానిక జిల్లాకు నేను వెళ్ళలేను, నా భార్య పిల్లల్ని చూసుకోలేను అని ఆ మానసిక క్షోభ అనుభవించి ఆత్మహత్య చేసుకున్నారు సార్. అట్లా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి సార్? ఇంకెంతమంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మమ్మల్ని మా స్థానిక జిల్లాకి పంపిస్తారు, మేము సంతోషంగా ఉంటాము అనుకుంటే ఈ ప్రజాప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు, చనిపోవడాలు జరుగుతున్నాయి సార్. ఇంకే మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు మేనిఫెస్టోలో పెట్టినారు 317 బాధితులకి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినందుకు మిమ్మల్ని గద్దెని ఎక్కించినాం. అంటే మీకు ఓట్లప్పుడేమో మేము గుర్తొస్తాము, ఓట్లు అయిపోయిన తర్వాత మేము గుర్తురామా సార్? మేము కూడా తెలంగాణ బిడ్డలమే కదా, మేము కూడా తెలంగాణ ఆడపడుచులమే కదా. మాకు కూడా మా స్థానికత అనేది డిమాండ్ కాదు సార్, అది మా జన్మ హక్కు. అది ఇప్పుడు నేను నాది ఏమో మేడ్చల్ సార్, నా స్థానికత నా మేడ్చల్. అయితే నేను జూనియర్ అని నేను రంగారెడ్డిలో పడేసినారు సార్. ఇప్పుడు ఆ మేడ్చల్ ఏమైంది? స్థానికులు లేరు. యాజ్ పర్ డిఎస్సి 80% స్థానికులు లోకల్స్కి ఇవ్వాలి, 20% నాన్ లోకల్స్కి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే మేడ్చల్ 80 ఉల్టా అయిపోయింది. 90% నాన్ లోకల్స్ ఉన్నారు, 10% కూడా లోకల్స్ లేరు సార్. డబ్బులు ఇచ్చి కూడా చేయించుకుంటున్నారు ఆరోపణలు. మ్యూచువల్ ఏంటంటే డబ్బులు ఇచ్చి ఇప్పుడు మేము ఇంకా ఎవరు సాల్వ్ చేస్తలేరు, మేము మా స్థానిక జిల్లాకి వెళ్ళలేము అని ఆ మానసిక శోభ అనుభవించలేక ఏం చేస్తారు, డబ్బులు అప్పు చేసి 15-20 లక్షలు ఇచ్చి, అంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వికారాబాద్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మేచలు పెట్టుకొని వాళ్ళకి మేచలు అవసరం లేదు, ఈ బిజినెస్ చేద్దామని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని సీనియర్స్ అని మళ్ళీ అక్కడ మ్యూచువల్లో డబ్బులు తీసుకొని 15-20 లక్షలు తీసుకొని మళ్ళీ వికారాబాద్ పోయినారు సార్. అంటే వాళ్ళకి డబ్బులు సంబంధం, స్థానికత కాదు. వాళ్ళు వికారాబాద్ అయితే మనం వికారాబాద్ తీసుకోవచ్చు కదా. అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించి అదొక పెద్ద బిజినెస్ ప్రొపగండా చేశారు. మీకు తెలుసు కదా, 100 కోట్లు చేతులు మారినాయి.
మాకేమో డబ్బులు లేవు సార్. ఉద్యోగం మానేద్దామంటే ఇల్లు గడవదు సార్. ఇల్లు గడవాలి అంటే ఉద్యోగం చేయాల్సిందే కదా సార్. మీరే అంటారు కదా సార్, రేవంత్ రెడ్డి సార్ మొన్న బస్సులు ఇచ్చినాము, మహిళా సాధికారత ఎంపవర్మెంట్ చేస్తున్నాము అని అంటారు. మరి ఇదేనా ఎంపవర్మెంట్ అంటే? మేము ఉద్యోగాలు చేయొద్దా? మాకు ఏ ఫ్రీ రాదు సార్, మాకు ఏ ఫ్రీ రాదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు ఏ ఫ్రీ రాదు. మేము ఏం అడగట్లేదు. మేము ఏం అడుగుతున్నాము, మమ్మల్ని మా జిల్లాకి పంపించేయండి, మాకు మా మానసిక శాంతిని, ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఏమీ లేదు సార్, మమ్మల్ని మా స్థానిక జిల్లాకి పంపించండి. మీరు మమ్మల్ని పంపిస్తే ఈ 317 జీవో అనేది మీరు సాల్వ్ చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఇంట్లో మా లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఒక దేవుడిగా మేము కొలుచుకుంటాం సార్. మేమే కాదు, మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, ప్రతి ఒక్క 317 విక్టిమ్స్. అది కూడా పరిష్కారము వెంటనే చేయాలి సార్. ఇన్ని రోజులు నానుస్తారా సార్? ఇప్పటికీ 4 years అవుతుంది. ఇట్లా నానుస్తూ పోతే చాలామంది ప్రాణాలు కోల్పోతారు సార్. ఇంకొక విషయం, ఈ అకాడమిక్ ఇయర్ లోపు అంటే April 14th అంబేద్కర్ జయంతి లోపు మీరు స్థానికత ఇష్యూని సాల్వ్ చేయకపోతే మీరు మేము పెద్ద ఎత్తున April 24 తారీఖు రోజు అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అందరం కలిసి పెద్ద ఎత్తున మరో తెలంగాణ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాము. అందరికీ అప్పీల్ చేస్తున్న ఆల్ విక్టిమ్స్, ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ 317 విక్టిమ్స్, మీరు ఖచ్చితంగా 24 తారీఖు అందరూ తమ ఏ పనులు ఉన్నా అన్నీ వదిలేసుకొని మన స్థానిక జిల్లాకి వెళ్ళే వరకు 24 తారీఖున మనం ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమం, మరో ముల్కీ ఉద్యమంని మనము ప్రారంభించబోతున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా ఈ సమస్య తీరాలంటే మీరు కలిసి ప్రయత్నం జరిగిందా అసలు? జరిగింది సార్. అంటే ఈ 317 జీవో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కలిసాము. ఇదే ఆందోళన కార్యక్రమము గత సంవత్సరం 2023లో గాంధీ జయంతి రోజున మేము ఆందోళన కార్యక్రమం చేపడుతుంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉండే. అప్పుడు మేము అక్కడ ఆ మీటింగ్లో కలిసినప్పుడు ఖచ్చితంగా సీఎం అయిన తర్వాత సీఎం అయిన తర్వాత కలిసాం సార్. ఖచ్చితంగా దీన్ని మేము ఆ దృష్టిలో ఉంది, ఇప్పటికే లేట్ అయింది, సమస్య పరిష్కరించాలి అని చేస్తామని మాతో పాటు కొన్ని సంఘాలు అందరూ కూడా దీన్ని ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు సార్. కానీ ఆ కమిటీ వేసి ఈ 317 అనేది 317 సమస్య ఏంటంటే స్థానికత కోల్పోవటం సార్. గత ప్రభుత్వం ఏంటంటే చేసిన కొంతమంది నాయకులు అధికారులు ఇచ్చిన కుట్ర వల్ల ఏంటంటే సార్ డబ్బులు చేయగలక సార్. ఇది కేవలం తెలంగాణలో పనిచేస్తున్నట్టు ఆంధ్ర ఉద్యోగస్తుల కొరకు, వారి కేటాయింపుల కొరకు స్థానికతను విస్మరించి, రాజ్యాంగంలోని హక్కుని విస్మరించి, ఏ స్థానికత కొరకు అయితే తెలంగాణ ఏర్పరచుకున్నామో ఆ స్థానికతను విస్మరించి సీనియారిటీ ప్రాతిపదికన ఈ జీవోను విడుదల చేశారు సార్. దీనివలన ఏమైందంటే కేవలం ఉద్యోగ ఉపాధ్యాయులే కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా 40 డిపార్ట్మెంట్ల ఉద్యోగ ఉపాధ్యాయులు 10,000 మంది పైగా నష్టపోయారు. దీని వలన ఈ కేటాయింపుల వలన ట్రైబల్ ఏరియాస్లో కానీ రిమోట్ ఏరియాస్లో ఏదైతే ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, కొమరంభీం అట్లాంటి జిల్లాలలో స్వయంగా స్వీతక్క గారే చెప్పారు, మీ వలన మా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందయ్యా, మిమ్మల్ని పంపించేస్తారు, మా ఉద్యోగం న్యాయం చేస్తాం, మేము దానికోసం పోరాడుతున్నాం అని న్యాయం చేస్తాం ఖచ్చితంగా అన్నారు. ఇదే దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు కూడా మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా మీరు చాలాసార్లు మా ఆందోళన కార్యక్రమం చేపట్టడం వచ్చారు. అదే గాంధీ భవన్ రోజు కూడా ఖచ్చితంగా మేము ఈ గాంధీ రోజు అబద్ధం చెప్పాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి మేము ఇంకా ప్రక్రియ చేపడుతున్నాం, జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు గాంధీ భవన్లోనే మా పిసిసి అధ్యక్ష హోదాలో ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదా బలమూరు వెంకట గారు ఆధ్వర్యంలో కొండా శివరావు మంత్రి గారు కూడా ఉండే ఖచ్చితంగా న్యాయం తెలపడం జరిగింది సార్. కానీ 30వ తారీఖు అక్టోబర్ రోజు రిపోర్ట్ సబ్మిట్ చేశారు సార్ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. అయితే ఈ సబ్మిట్ చేసినప్పుడు నెక్స్ట్ మినిట్ అప్పుడు మళ్ళీ సంఘాలు వెళ్ళినప్పుడు ఈ రిపోర్ట్ని ఇంకా ఏ వెసులుబాటు ఉంటుందో చూడండి, ఉద్యోగ సంఘాలు చర్చించానని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యోగ ఉపాధ్యాయ ఇంకా మాతో పాటు జేఏసీ నాయకులకి తెలియజేసి ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారికి చెప్పారు సార్. కానీ ఆ రిపోర్టు బహిర్గతం చేయలేదు. కానీ మాకున్న సమాచారం ప్రకారం అందరికీ న్యాయం చేయాలని ఉంది, దాంట్లో అది దశల వారీగానో అలా అన్నట్టుగా స్టెప్ వైజ్. మీ ఉద్యమం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అదే సార్, ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే సార్, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఉన్నాం సార్ బాధితులం. ఇది ఒక ఉపాధ్యాయుల సమస్య కాదు సార్, ఇది స్పౌస్ మెడికల్ మ్యూచువల్ సమస్య కాదు సార్, స్థానికత కోల్పోయిన సమస్య సార్. దీనివలన మళ్ళీ గత ప్రభుత్వంలో జైత్రాం నాయక్ అనే హెడ్ మాస్టర్ చనిపోతే ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ రోజు వెళ్ళి ఇది చాలా అన్యాయమైన జీవో, ఇది తెలంగాణ తీసుకొచ్చిన స్థానికతనే విస్మరించి, రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి తీసుకొచ్చిన జీవో అని వ్యతిరేకించారు సార్. జస్ట్ 1 మంత్ అయింది సార్. ఒక ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దానికి కేవలం ముఖ్య కారణం 317 జీవో సార్. వాళ్ళ పిల్లలకు, కుటుంబానికి
ఇళ్ళకి దూరం అయిపోయి ఇంకా రాలేను అని వాళ్ళ ఉపాధ్యాయులే మాకు మెసేజ్ పెట్టారు సార్. అది జేసీ నాయకులుగా మేము ఉన్నాం కాబట్టి మాకు సమాచారం ఇచ్చారు. అన్న ఇట్లా చాలా వాళ్ళ చుట్టుపక్కల ఎప్పుడైతే ఈ జిల్లాను వేరే జిల్లాకి వెళ్ళాడో ఆ జిల్లాలు చెప్పుకుంటున్నాను, నేను ఇట్లా బాధపడుతూ ఇంకా తొందరగా వెళ్ళిపోతాను అని ఈ జీవో వల్ల ఈ కమిటీ వల్ల న్యాయం జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఇంకా అది జరగకపోవడం వలన తీవ్ర మానసిక వేదనతో గురయ్యి చనిపోవడం జరిగింది సార్. ఆందోళన కార్యక్రమాలు ఇట్లా ఏమైనా తీసుకోబోతున్నారు? అవును సార్. ఇప్పుడు ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వం నుండి రేపు అంటే వచ్చే నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రాజ్యాంగంలోని హక్కుని కాపాడి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన వస్తే మేము ఖచ్చితంగా సంతోషిస్తాం సార్, హర్షిస్తాం సార్. ఎందుకంటే ఇది ఈరోజు ఇప్పుడు ఇలాగే కొనసాగిస్తుంటే ఇది ఎలా అంటే ఇది పేషెంట్ సార్. ఇది కొనసాగుతూ ఉంటే అంటే ఇప్పుడు పేషెంట్ ఎమర్జెన్సీ నుంచి ఐసీయూ నుంచి ఐసీసీయూ అట్లా అయిపోయింది సార్ పరిస్థితి మా విక్టిమ్స్. ఇది ఆర్థిక భారం కాదు కాబట్టి ఆర్థికంగా, నైతికంగా, మానసికంగా, శారీరకంగా చచ్చుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం సార్. నిజంగా వాస్తవంగా చెప్తున్నా. నేను పాలిటెక్నిక్ కాలేజ్ లైబ్రరీని సార్, రామంతూరులో పనిచేస్తున్న చార్మినార్ జోన్లో నుండి రాత్రి అర్ధరాత్రి జిల్లాలు కాదు, జోన్లు కాదు, మల్టీ జోన్ దాటి బాసరత్ జోన్లో నిజామాబాద్లో కేటాయించారు సార్. మా కొడుకు 1 year ఉండే సార్, వాడు ఈరోజు 3 ఏళ్ళు అయింది సార్. వాడు కూడా 317 జీవో ఏమైంది నాన్న అనే దగ్గరకు వచ్చినాడు సార్. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇది అందరికీ తెలుసు సార్. 119 ఎమ్మెల్యే సభ్యుల నియోజకవర్గాలకు వెళ్ళి ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తారా, మా డిమాండ్ని ఎవరైనా వ్యతిరేకిస్తారని అడగండి. ఎవ్వరు కూడా 119 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈరోజు సభలో పెడితే దీని ఆమోదం తెలుపుతారు సార్. ఖచ్చితంగా ఇది ఒక మీరు తలుచుకుంటే, మీకున్న విచక్షణ అధికారంతో మీరు తలుచుకుంటే ఖచ్చితంగా న్యాయం చేస్తారు సార్, హర్షిస్తారు. అందరూ కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకుని, ఎందుకంటే మీరు డిఏలు ఇవ్వడం కష్టమన్నారు, పిఆర్సీ ఇవ్వడం కష్టమన్నారు, 1వ తారీఖు జీతం ఇవ్వడం చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి ఏమడగండి, ఇది రూపాయి భారం కాని సమస్య సార్. సో ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరిస్తారు ఇంకా మేము భావిస్తున్నాము. ఇది ఖచ్చితంగా మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా ఇది రీచ్ అవుతుంది ముఖ్యమంత్రి గారు. కానీ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. లేదు అనే సందర్భంలో మేము 24వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున 30 డిపార్ట్మెంట్లు, అంటే ఇది చెప్తున్నాం కదా సార్, మీ ద్వారా మేము తొలి వెలుగు ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. ఇది ఉపాధ్యాయుల సమస్య కాదు సార్, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించిన సమస్య సార్. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకుంటే 24వ తారీఖున మేము పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మేము కార్యాచరణ చేసుకున్నాం సార్. పోస్టర్లు రిలీజ్ చేస్తాం సార్. రైట్. ఇది చాలా చిన్న ఇష్యూ. గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. ఏంది సింపుల్గా ఎవరు ఎక్కడోళ్ళు, స్థానికత ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడ స్థానికంగా చాలా రోజుల నుంచి ఉంటున్నారు, దాని బేస్డ్గా అక్కడ ఉద్యోగం ఉందా లేదా పరిశీలించి ఉద్యోగం ఉంటే ఇవ్వడం, లేకపోతే ఇంకో దగ్గర నియర్ బై ఇక్కడ ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ ఉంటే అక్కడికి ఇవ్వడం. సో ఇక్కడ ఇంతకుముందు చెప్తా ఉన్నారు, రామంతపూర్ని తీసుకుపోయి ఇక్కడ బాసర్లు వేసారంట. ఇది ఎక్కడ న్యాయం? ఇక్కడి నుంచి కుటుంబం ఏమో ఇక్కడ ఉంటుంది, ఆయన అక్కడ పోయి జాబ్ చేయాలన్నా అంటే మానసికంగా ఉద్యోగులను ఒక ఇబ్బంది పెడుతున్నట్టే. అంటే గత ప్రభుత్వం తెచ్చింది సరే, మీరు కూడా హామీ ఇచ్చారు కదా, మీరు కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టినాక కూడా మరి మీరు ఎందుకు దీని మీద ఇంకా చర్యలు తీసుకుంటలేరు? సరే, ఇంకా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందంటే 15 ఏళ్ళు అవుతుంది కదా, 15 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి. వీళ్ళు మన కలిసిరని కూడా చెప్తున్నారు మీకు. అంటే ప్రభుత్వము ఈ బేసిక్గా ఇవ్వన్న కనీసం మీకు వేరే ఏమన్నా అడిగితే చాలామంది చాలా సమస్యలతో వచ్చి అడుగుతున్న దానికి పైసలు ఖర్చు అయితే దానికి ఇబ్బంది అవుతుందేమో, కానీ దీని పైసలు ఇబ్బంది ఉండదు కదా, చిన్న చిన్న సమస్యలు కదా ఇవి. మీరు అనుకుంటే ఒక నిమిషంలో అయిపోయినాయి. మీరు అనుకుంటే ఒక సిగ్నేచర్ పెడితే దీని దీని సంగతి ఏందో చూడని చెప్తే అయిపోతుంది. దానికి మరి మీకు గవర్నమెంట్ నుంచి వాళ్ళ అధికారులు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తుర్రా? మీరు గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మీరు కూడా ఆలోచించండి. వాళ్ళ ఏమనుకుంటుర్రు? మరి జాబ్ చేయాలన్నా వాళ్ళు రిజైన్ చేయమంటారా? లేకపోతే వాళ్ళు కష్టపడి చదువుకొని జాబులు తెచ్చుకొని చేస్తూ ఉన్నారు, కానీ దానికి ప్రతిఫలము ఇట్లా మానసికంగా ఇబ్బంది పడతామని వాళ్ళు ఊహించలేదు ఉంటారు. దీని మీద వెంటనే పరిశీలించి ప్రభుత్వం 317 జీవోను ఎత్తివేస్తేనే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకు కావాల్సినటువంటి మీరు కమిటీ చేయండి, అవసరమైతే దీనికి అధ్యయనం చేయడానికి ఎక్కడ పరిస్థితులు ఎలా విధంగా ఉన్నాయని చెప్పి ఒక కమిటీ చేయండి. కమిటీ చేసి దాని మీద ఒక మంచి కమిటీ ఇచ్చినటువంటి రిజల్ట్ను అమలు చేయండి. దీనిలో ఇంకా గతంలో ఇంకా కొంతమంది టీచర్స్ నియామకంలో కూడా అవినీతి జరుగుతున్నాయని మనకు తెలిసిందే. చూద్దాం దీని మీద ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.